రైట్ రామూర్తి గారు, చింత చచ్చినా పులుపు చావలేదు అన్న ఒక నానుడి మరి బీఆర్ఎస్గా జరుగుతుంది అంటూ కూడా బయట వినిపిస్తోంది. అంటే ఓడిపోయినా కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు చింత చచ్చిన పులుపు చాలదు అంటే వాస్తవంగా ఏంటంటే, రైట్, కాళేశ్వరం మీరు అవినీతి చేశారనే ఆరోపణ ఉంది కదా, మీరు ఏమంటారు? వాస్తవంగా ఏంటంటే రంధ్రావేశన చేసిన, వాస్తవంగా భూతద్దం పెట్టి వెతికిలాడినా, వాస్తవంగా ఏంటంటే ఆఖరికి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద ఏం చేసినా కూడా వాస్తవంగా రైట్, మరి సమర్థత మరి ప్రణాళికలు కలిగిన వ్యక్తి, మరి అప్రచానికుడిగా పేరుగాంచిన వ్యక్తి కూతురు మీదే వేటు వేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? క్రమశిక్షణ పరంగా మా పార్టీ ఫస్ట్. ఎందుకంటే గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకునే పార్టీ కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, రేపు వచ్చిన వాళ్ళు, ఎల్లుండి వచ్చిన వాళ్ళు గలలు పట్టుకొని పుట్టుకున్న పార్టీ మాది కాదు. ఎందుకంటే మొన్ననే చూసి ఏది నిర్ణయం చేసుకున్నా తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమం కోసం, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కలకాలం ఉండాలని ఒక నిర్ణయం కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప రైట్. అంటే ఇంత మంచి లక్షణాలు కలిగిన మరి కేసీఆర్ గారు, మరి 9 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? సమవుజీలు ఉంటే వాస్తవంగా వెళ్తామండి. ఏ ప్రశ్న అడిగినా కూడా సూటిగా సమానం చెప్పే ప్రశ్నలకు సూటిగా సమానం చెప్తున్నాం, విత్ ఎవిడెన్స్ చూపెడుతున్నాం. వాళ్ళ దగ్గర ఏంటంటే మా దగ్గర లేదు, ఏం ఓపెన్ గా కావాలనుకుంటే తెలియని సన్యాసులు, దరిద్రులు పార్టీలో ఉన్నారు. వాళ్ళ పార్టీలో సబ్జెక్ట్ లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు. రైట్, మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచేది ఎవరంటారు? 100% బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మాకు ముఖం ఉన్నది ప్రజలను అడగనికి. వీళ్ళందరూ మూసీ నదిలో మునిగి చావాలి అంతే తప్ప వీళ్ళు తెలంగాణ సమాజానికి అక్కర రాని వాళ్ళు. కనీసం తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో గలవిప్పని ఈ వ్యక్తులు బతికుండడం తెలంగాణ సమాజానికి అక్కరకు రాదు. రైట్, థ్యాంక్స్ అండి. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. స్థానిక ఎన్నికలలో గెలిచి చూపించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది. మరి ఈ రెండు పార్టీలతో పాటుగా కూడా మరి జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ కూడా గెలిచి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అంటూ కూడా మూడు పార్టీలు మరి మూడు రకాలుగా మేము అధికారంలో ఉన్నాం అంటూ కాంగ్రెస్ చెప్తోంది, అధికారంలో మేము ఉన్నప్పుడు చేసి పెట్టాం, చేసి చూపించామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది, మరి జనబలం అంతా మాదే అంటూ కూడా బీజేపీ చెప్తోంది. సో ఈ మూడు పార్టీల అంశాలు ఆ విధంగా ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాటు మాట్లాడడానికి, ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామూర్తి పోలేపల్లి. వీళ్ళు స్పోక్స్ పర్సన్ బీఆర్ఎస్ నుంచి. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రైట్, మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో బయటకు వెళ్తుందంటారు స్థానిక పోటీల్లో? స్థానిక ఎన్నికల్లో గత 9.5 ఏళ్లలో మేము ఏం చేసినాం అన్నది అవి చూంచుకొనే వెళ్తాం. ఎందుకంటే అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మేము ఏం చేసినాం అన్నది ఏదైతే గ్రామాలకు వెళ్ళి ఆ ప్రజలను అడిగి ఓటు అడుగుతాం. అదేవిధంగా ఏదైతే 22-21 నెలలుగా ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ, అదేవిధంగా ఈ ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కంప్లీట్గా ప్రజలను నొక్కిపట్టి చేస్తున్న ఈ పరిపాలన కానీ, ఇవన్నీ చూపించుకుంటూ మేము స్థానిక ఎన్నికలకు వెళ్తాం. ఓకే, రైట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక ఇష్యూగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని లంచాలు తిన్నారంటూ కూడా బయట వినిపిస్తున్న విమర్శ, ఎలా తీసుకుంటారా, ఏమంటారు? లేదండి, అసలు కాళేశ్వరం విషయంలో 100 ఆబ్జెక్ట్స్లో ఒక పిల్లర్ మాత్రమే, 2-3 పిల్లర్లు మాత్రమే కుంగిపోవడం జరిగింది. వాస్తవం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్లో 7th బ్లాక్ మాత్రమే కొంచెం కుంగడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిన తర్వాత కుంగింది. లేకపోతే మా అప్పుడు కుంగితే దాన్ని వెంటనే రిపేర్ చేసేటోళ్ళం, అదేవిధంగా దాన్ని అందుబాటులో తీసుకొచ్చేటోళ్ళం. ఏదైతే కాళేశ్వరం మీద అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు చేస్తున్నాయన్నీ వాస్తవంగా ఒక రాజకీయ ఆరోపణలు మాత్రమే, ఏది ప్రూవ్డ్ కాదు. ఎందుకంటే మేము తీసుకొచ్చింది కూడా వాస్తవంగా ఏంటంటే 94,000 కోట్లు మాత్రమే, ఏదైతే REC కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి. అందులో 80,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వాస్తవంగా. ఎందుకంటే 3 బ్యారేజ్లు, ఏదైతే మేడిగడ్డ, అన్నారం, అదేవిధంగా సుందిల్ల, దాని తర్వాత ఎల్లంపల్లి, ఇవన్నీ అన్నిటికీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వాటర్ను మేము
మొత్తం ఉత్తర తెలంగాణకు కంప్లీట్గా మేము వాటర్ని అంటే అందించాం. మీరు చెప్తుంది బాగుంది. 20 లక్షల ఎకరాలకు వాటర్ ఇచ్చినాము, 40 లక్షల ఎకరాల కోసం ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. రైట్ అండి. అంటే బాహుబలి ప్రాజెక్టు మీ టైంలో కట్టడం శుభసూచకమే, కానీ ఆరోపణలు ఎలా తీసుకుంటారు మీరు? ఆరోపణలు ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మా మీద వచ్చిన ఆరోపణలు అవినీతి చేసిన ఆరోపణలు కాదు, అభివృద్ధి చేసిన ఆరోపణలు. అభివృద్ధి చేసినప్పుడు ఎలాగూ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రాజెక్టులు చూసుకుందాం, ఎందుకంటే ఏదైతే గోదావరి మీద ఎస్పెషల్లీ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ కొట్లాడింది కాబట్టి ముఖ్యంగా గోదావరి మీద తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారి అని పాటలు రాసుకొని గోదావరి మీద నీటి హక్కుల కోసం ఏదైతే తెలంగాణ యావత్తు కొట్లాడింది. వాస్తవంగా ఏంటంటే ఏదైతే 1400 చిల్లర ఏదైతే మనకు ఆ గోదావరిలో నీళ్లు ఉంటాయో తెలంగాణ ఏర్పడక ముందే ఏదైతే 2 భాగాలుగా తెలంగాణ ప్రాజెక్టులు ఇంత వాడుకోవచ్చు, అదేవిధంగా ఆంధ్ర ప్రాజెక్టులు ఇంత వాడుకోవచ్చు అని క్లియర్గా ఉన్నది. అయినా ఆ విషయంలో ఎందుకంటే అవి తుంగలో తొక్కి ఏదైతే 750 కిలోమీటర్ తెలంగాణ ప్రవేశిస్తుంది ఏదైతే గోదావరి, ఏదైతే ఎస్ఆర్ఎస్పి తర్వాత 750 కిలోమీటర్లు ఒక్క ప్రాజెక్టు గారి దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి తెలంగాణ యావత్ ఒకటైంది, ఆ నీళ్ళ కోసం కొట్లాడింది, సాధించుకున్న తెలంగాణ. ఆ నీళ్ళ విషయంలో కూడా వాస్తవంగా ఎస్ఆర్ఎస్పి తర్వాత మేము కూడా మెల్లంపల్లి కట్టినాం, మెల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల తర్వాత అన్నారం తర్వాత ఏదైతే మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్, ఈ విధంగా కట్టుకొని ఏదైతే మనకు హక్కుగా వచ్చే వాటర్ని కంప్లీట్గా వాడుకోనికి ఒక ప్రయత్నం చేసినాం. ఓకే రామ్మూర్తి గారు, ఇప్పుడు రైతులకు మీరు చేసిన సేవ, మీరు అందించిన నీరు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కొంత ఇంకా మిగిలి ఉంది పని అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. 100%. బట్ అక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఆ రైతులు మీకు ఓటు వేస్తారనుకుంటున్నారా? 100%. ఎందుకంటే మేము దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో వాస్తవంగా మేజర్గా కాంగ్రెస్ పాలించింది, దాని తర్వాత జనతా ప్రభుత్వం, దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత మళ్ళీ కొంచెం కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా సుదీర్ఘంగా పాలిస్తుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఏదైతే రైతులకు కనీసం ఒక పైసా ఇవ్వాలన్న జ్ఞానం లేని కేంద్ర ప్రభుత్వాలను వాస్తవంగా ఒక దిక్సూచిగా కేసీఆర్ గారు ఇచ్చింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సకాలంలో ఎరువులు కానీ, ఈ రోజు ఎరువుల గురించి ఎలాంటి పరిస్థితి వస్తుంది? 9.5 ఏళ్ళ కూడా ప్రాబ్లం వచ్చిందా? చెప్పులు పెట్టే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఏదైతే మార్పు తెచ్చుకున్న తెలంగాణలో ఏ విధంగా మార్పు వస్తుందో చూసుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా యావత్తు తెలంగాణలో ఏ సెక్షన్ కూడా, ఏ వర్గం కూడా, ఏ శాఖ కూడా సంతోషంగా లేదు. ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నది, మార్పు అంటే ఏ మార్పు వచ్చిందండి? మార్చరీలో ఒక బాడీకి బదులు ఇంకో బాడీ ఇస్తున్నారు. పేషెంట్కు మొన్న ఎంజిఎం, ఎందుకైతే వరంగల్ ఎంజిఎంలో వాస్తవంగా ఏంటంటే ఓ పాజిటివ్ ఎక్కించాల్సిన పేషెంట్కు బి పాజిటివ్ ఎక్కించారు, ఆమె సీరియస్. అదేవిధంగా కరెంటు పోయి 4 నెలల పసికందు చనిపోయింది. ఈ విధమైన మార్పా తెలంగాణ ప్రజలు కోరుకున్నది? దేనికోసం తెచ్చుకున్నారు, మీరు దేనికోసం పాలిస్తున్నారు? రైట్. మరొక సూటి ప్రశ్న అండి. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక సమస్యల మీద గొంతెత్తినట్లుగా మనకి కనిపించలేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? వాస్తవం ఏంటంటే స్థానిక సంస్థలకు ఏ విధంగా మేము పరిపాలన అందించినామన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 4000 చిర్రల గ్రామాలను మేము ఏదైతే గ్రామ పంచాయతీలు చేసినాం, అదేవిధంగా 3000 ఏదైతే తండాలను, అదేవిధంగా గిరిజన గ్రామాలను గ్రామ పంచాయతీగా మలిచినాం. 30-40 ఏళ్ళు ఆ గోండు ప్రజలు, అదేవిధంగా గిరిజన ప్రజలు కొట్లాడినా కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్న కేంద్రంలో ఉన్న ఇరు పార్టీలు కూడా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని తండాలను గ్రామ పంచాయతీలు చేసి ఏదైతే ఫైనాన్స్ కమిషన్లో పెట్టి ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు సరి సమానంగా రాష్ట్రం నుంచి కూడా అందించి కరోనా వరకు ఒక రకమైన పాలన అందించినాం. అదేవిధంగా సంతోషకరమైన గూడాలను తండాలుగా మలిచినాం. ఎందుకంటే వాటర్ సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా ఏదైతే వాటర్ సంబంధించిన వాళ్ళు వచ్చినా కూడా ఏదైతే చాలా సుదూర గ్రామాలు, ఎందుకంటే ఆదిలాబాద్ కానీ ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ తండాలకు పోయి వాటర్ వస్తుందా అని చూస్తే కూడా అక్కడ కూడా వాటర్ వచ్చే అలాంటి పరిస్థితి తీసుకొచ్చినాం. రైట్. అంటే ఇంత చేసినాము అని చెప్తున్నారు, మరి కేసీఆర్ గారు అన్ని బాగా చేశారంటున్నారు. మరి అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ సహాయంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి మరి ఆ సమస్యలు ఏర్పడినా లేకపోతే ఏర్పడిన సమస్యలు మేము తీర్చినా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసెంబ్లీకి వస్తున్నాడా రాడా అన్నది కాదండి. ఇప్పుడు ఏంటంటే పాలకుడు తెలియకల్లుడై పాలకుడు తెలంగాణ సమాజానికి ఏమన్నా చేస్తాడు అన్న హోప్ ఉంటే మాత్రం ఆడికి వచ్చి ప్రశ్నలు సంధిస్తాడు. ఆయన సీట్లో కూర్చున్న నుంచి పగ ప్రతీకారం, నిన్ను జైల్లో పెట్టినాం, నన్ను జైల్లో పెడుతుంది, నేను ఎందుకు జైల్లో పెట్టిల్లు? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టు? ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటి మీద నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినావు, మీ ఇంటి మీద ఎగిరేసినా నా ఇంటి మీద ఎగిరేసినా సేమ్ కేసు ఉంటుంది, ఇద్దరం జైలు పోతాం. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కూడా పక్కోళ్ళ ఇంట్లో కన్నెత్తి చూడొద్దు, తొంగి చూడొద్దు. ఎందుకంటే అది మన జ్ఞానం, మన భారతదేశం అందించిన ఏదైతే కనీస గౌరవం అది. అలాంటి పరిస్థితుల్లో దాటి నువ్వు ప్రవర్తించినావు కాబట్టి
నిన్ను జైల్లో పెట్టిల్లు. అందుకే విధంగా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని, తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తిని, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తిని, తెలంగాణను సుస్థిరంగా పరిపాలించిన వ్యక్తిని, తెలంగాణను డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని అవమానకరంగా మాట్లాడుతూ నువ్వు రా చూసుకున్నది కబడ్డీ కాదు, ఖోఖో కాదు. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు వచ్చినావు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పిండు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన అందించినావు. వాళ్ళు ఏదైతే వచ్చిన తర్వాత ఖమ్మంలో వరదలైనా కేసీఆర్ రావాలంటాడు. అదేవిధంగా హైదరాబాద్లో ఇబ్బందికరమైన వాతావరణం కేసీఆర్ బయటికి రమ్మంటాడు. నువ్వెందుకు మరి? నువ్వు దిగిపోతే కేసీఆర్ గారు వస్తారు కదా. మా ఇంకో ఫామ్ హౌస్ గురించి కూడా పదే మాట్లాడే కుక్కలకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మా ఫామ్ హౌస్లో వ్యవసాయం నడుస్తుంది. మీరు రండి, నేను చూపిస్తా. బ్రహ్మాండమైన వ్యవసాయం నడుస్తుంది. మరి కాంగ్రెస్ బీజేపీ నాయకుల దగ్గర పేకాటాలు నడుస్తాయి, ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తాయి. ఓపెన్ చెప్తున్నా, వాళ్ళ ఫామ్ హౌస్ లకు మా ఫామ్ హౌస్ లకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్థానిక ఎన్నికల నిర్వహణ, అందులో మరి ఎలా వెళ్ళబోతున్నాం అన్నది ఆ ఎపిసోడ్స్ తర్వాత మాట్లాడుకున్న ప్రయత్నం. ఇప్పుడు మరి ముందేమో టీఆర్ఎస్ గా, తర్వాత ఏమో బీఆర్ఎస్ గా మారింది. ముందు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర అని, ఇక్కడ బీఆర్ఎస్ అని చెప్పేసి భారత రాష్ట్రాన్ని. అంటే మీరు కొంచెం దూరం అయ్యారా? తెలంగాణకు దూరం అయ్యారా? వాస్తవానికి ఏంటంటే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. దేశవ్యాప్తంగా అన్యాయం చూసి ఓర్వలేక ఎంత ఘోరమైన పరిస్థితులు, ఒక జాతీయ విధానం లేని జాతీయ పార్టీలను చూసి వాస్తవంగా కన్నీళ్లు పెట్టిన కేసీఆర్ గారు ఒక గొప్ప ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా దాన్ని నామకరణం చేసిండు. అంటే రూపాంతరం చెందింది అంతే. పార్టీ పేగు బంధం మాది. వాస్తవంగా ఏంటంటే తెలంగాణకు మాకు ఉన్న సంబంధం పేగు సంబంధం అంతే తప్ప అది ఎప్పుడు తెగిపోదు. ఎవరు తెంచాలనుకున్నా వాళ్ళే తెగిపోతారు తప్ప, కాలగర్భంలో కలిసిపోతారు తప్ప మా బంధాన్ని తెలంగాణ సమాజంతో ఎవరు తెంపలేరు. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఎవరిని అడిగినా చిన్నపిల్లని గిచ్చి లేపినా కూడా చెప్పే పరిస్థితి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే వాస్తవంగా జాతీయ విధానం లేని ఇరు పార్టీలు, కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఉన్న కాడ ఒకలాగా కాశ్మీర్లో కానీ, గుజరాత్లో కానీ, ఒడిశాలో కానీ, లేకపోతే ఏదైతే బీహార్లో కానీ మీరు చూడండి వరాలు. మళ్ళీ మిగతా రాష్ట్రాల కిందకి ఇవ్వరు. ఇప్పుడు ఏంటంటే అలా ఉంటుంది. జాతీయవాదం అంటే ఏదో రుచి చూపెట్టాలనుకున్నాం. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేసినామో, అదేవిధంగా నీళ్ల విషయంలో ఏ విధంగా పనిచేసినామో, ఉద్యోగాల విషయంలో ఏ విధంగా పనిచేసినామో ఆ కంప్లీట్గా దేశవ్యాప్తంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ప్రజలు వెంటనే అర్థం చేసుకోరు. ఇప్పుడు 1980లో పుట్టిన బీజేపీ పార్టీ కొట్టుకుంటా వస్తే కూడా వాళ్ళు వాస్తవంగా దాని తర్వాత వచ్చిన 1984లో ఎలక్షన్స్ 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితి చూడండి. ఎందుకంటే సుదీర్ఘంగా కొట్లాడేటప్పుడు ఒకటేసారి రిజల్ట్ రావాలి. 13 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చిందండి. మా 13 ఏళ్ళు మేమేంటి నథింగ్. రైట్, అక్కడికే వస్తున్నానండి. మరి కొట్లాడితేనే వచ్చిన తెలంగాణలో మీరు భాగస్వామ్యులయ్యారు. ఓకే, వెల్. కానీ టీఆర్ఎస్ని పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మరి దేశానికి, అంటే దేశం ఒక హెడ్ క్వార్టర్కి వెళ్దాం అనుకున్నారు కదా, అంటే దూరం అవుదాం అనుకున్నారా? మరి ఈ దూరం అవుదాం అనుకున్న ప్రాంతంలో స్థానిక ఎన్నికలు వచ్చిన ఈ క్రమంలో మరి మీ ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? దూరం అవుదాం అనుకోలేదండి. ఇక్కడ అధికారంలోకి వస్తాం అనుకున్నాం. ఎందుకంటే మాకు కూడా వచ్చింది ఏంటంటే 1.8 చేంజ్ మాత్రమే. కాంగ్రెస్ మాకు పెద్ద తేడాతో ఓడిపోలేదు. అదే ఎంపీ ఎలక్షన్స్లో కూడా మాట్లాడితే, ఎందుకంటే టీఆర్ఎస్కే చెందిన తర్వాత సున్నాలు వచ్చినాయి చాలా మంది మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా చెప్తున్నా, కాంగ్రెస్ అండ్ అలయన్స్ పార్టీకి ఏదైతే ఇండియా కూటమని పెట్టుకున్నారు కదా, వాళ్ళకి 13 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీ పార్టీకి 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా అలయన్స్ ఎన్డీఏ వాళ్ళకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏంటంటే మొత్తం మోడీ అదేవిధంగా ఏదైతే రాహుల్కి సంబంధించిన ఎన్నికలు కూడా చూస్తాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు గొప్ప, ఎవరు కథ, ఎవరు బాగా చేస్తారు అనుకుంటే దేశ ప్రజలు నిర్ణయించింది ఏంటంటే వాస్తవంగా ఇంకా రాహుల్ గాంధీ నేర్చుకోవాలనుకున్నారు, మోడీని ముందుకు నెడదాం అనుకున్నారు. ఆ క్రమంలో ముందుకు నెట్టారు అంతే తప్ప కానీ ఏదో బ్రహ్మ పదార్థం నడిచినది కాదండి. వాస్తవంగా ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా వాస్తవంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆడవాళ్ళకి సున్నాలు వచ్చినాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆడ కూడా సున్నాలు వచ్చినాయి. అంటే రాజకీయ భవిష్యత్ అన్నది ఏది కూడా సున్నాలు రావడం, అదేవిధంగా ఏదైతే ఒకసారి ఎక్కువ సీట్లు రావడం, తక్కువ సీట్లు రావడం అన్నది అది నిరంతర ప్రక్రియ అంతే తప్ప కానీ ఒక పార్టీ పని ఎప్పుడు కూడా అయిపోదండి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని మొన్న లాస్ట్ ఎలక్షన్ దాకా అనుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మళ్ళీ తెలంగాణ అధికారకు వచ్చింది. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతున్నది. ఇప్పుడు 3 రంగుల పార్టీ, జెండా కలర్స్, అదేవిధంగా 3 అక్షరాల పార్టీ కాంగ్రెస్. 3 రాష్ట్రాలు మీరుండి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ. ఇప్పుడు అవి మూసుకుపోకుండా చూసుకోండి అంతే తప్ప కానీ మేము చేస్తామని అక్కడి పోయి ఒక మాట, ఇక్కడి పోయి ఒక మాట, తెలంగాణ మార్పు అంటే ఏ మార్పు వచ్చిందని మొత్తం దేశ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు పూర్తిగా తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయిన నావా. రైట్ అండి. ఇప్పుడు అక్కడికి వస్తున్నాం, దగ్గర అంటే ఇప్పుడు పార్టీ దగ్గరికి వస్తున్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ గారి ఇంట్లో కూడా ఒక కుంపట ఏర్పడింది, మళ్ళీ కలహాలు ఏర్పడుతున్నాయి. ఈ కలహాలతో సతమతం అవుతున్నారు. ఇట్లాగే మళ్ళీ ఉంటే ఇదే కొనసాగుతుంటే రేపు ఎలక్షన్ ఎలా గెలుస్తారు? అంటే స్థానిక ఎన్నికల్లో గెలవడం కష్టం కదా. ఇట్లా జరిగిందంటూ బయట వినిపిస్తున్న వార్త, మీరేమంటారు? మీరు చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మనుషులుగా పుట్టిన దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు. రాముడు కానీ కృష్ణుడు కానీ ఏ విధంగా ఇబ్బంది పడరో చూడొచ్చు. ఎందుకంటే కష్టాలు అన్నది
ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ప్రతి కుటుంబంలో ఉంటాయి. మా కుటుంబం అతీతమైన కుటుంబం కాదు. ఓపెన్గా చెప్పాలంటే వాటిని ఎట్లా దాటుతాం, ఏ విధంగా దాటుతాం, వాస్తవంగా తెలంగాణ కన్నీలను ఏ విధంగా దాటినాం, మా కుటుంబంలో ఉన్న పరిస్థితులను కూడా దాటుతాం. అంతే తప్ప కానీ ఎవరైనా స్వతంత్ర భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. కవితక్క కూడా నిర్ణయం తీసుకున్నది, బాజాప్తా నిర్ణయం తీసుకున్న క్రమంలో కొంచెం మాకు యాంటీగా మా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గౌరవ కేసీఆర్ గారు పార్టీ విషయంలో కన్న కొడుకైనా కన్న కూతురైనా ఎవరైనా ఒకటే అని ఏదైతే ఈమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెకు మాకు ఎలాంటి పార్టీతో సంబంధాలు లేవు. ఆమె దారి ఆమె చూసుకున్నది, ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటే చేసుకోనివ్వండి. అక్కడికే వస్తున్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె కూతురు అని మీరు కూడా సంబోధన చేశారు కదా, ఇప్పుడు వారు కూతురే కదా, వారు కూతురు అయినప్పుడు కూడా కొన్ని లిక్కర్ కేసులకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఇది కూడా మాట్లాడదు, ఎందుకంటే కోర్టు ధిక్కరణ కేసు అయితే మైనస్ అయ్యే అవకాశం లేదా మీకు ఎన్నికల్లో? ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది దాని గురించి మనం మాట్లాడద్దు. కోర్టు ధిక్కరణ కేసు అయితే కోర్టు క్లియర్గా చెప్పింది. ఎందుకంటే లిక్కర్ కేసులో కవితక్క విషయంలో మాట్లాడద్దు అని చెప్పింది కాబట్టి మనం మాట్లాడుకుంటే మంచిది. రైట్. ఇంకా అదేవిధంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది. మీకు 11 మంది 10 మంది కూడా వలసలు వెళ్ళారంటూ కూడా ఇప్పటికీ పార్టీ ఫిరాయింపుల విచారణలు కొనసాగుతున్నాయి. మీ సంఖ్య బలం తగ్గింది కదా, అదే మీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది కదా, మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు? అవిటి వారుగా మారలేదా? ఇప్పుడు వాళ్ళని అడగండి. మీరు పార్టీ మారిలా అని ఏదైతే 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు పార్టీ మారలేదని ఎవరు? కప్పినోనికి ధైర్యం లేదు, కప్పించుకున్న ధైర్యం లేదు, అదే కప్పిన పార్టీకి ధైర్యం లేదు. ధైర్యం లేని పార్టీలు, ధైర్యం లేని మనుషులు. ఇంకొకటి విషయం ఏంటంటే, వరంగల్ సంబంధించిన కడియం శ్రీగారిని అడిగితే మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా అని చెప్తాడు. మరి దాని తర్వాత చిన్న దానం కానీ, దానం అయితే డైరెక్ట్ ఎంపీగానే పోటీ చేసిండు వేరే పార్టీ నుంచి. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే వాళ్ళకు ధైర్యం లేదు, అభద్రతాభావం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ రాజకీయాలతో ఎట్లా వాళ్ళ ముడిపెట్టుకున్నారంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి, వాళ్ళ అధికారం కాపాడుకోనికి. వాస్తవంగా చెప్పాలంటే సెకండ్ జనరేషన్ చంపిన లీడర్లు వీళ్ళను స్థానిక ఎన్నికలకు కానీ లేకపోతే ఇంకే ఎన్నికలకు కానీ వీళ్ళు దగ్గరికి పోతే జనాలు కొట్టే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఒకవేళ ఉప ఎన్నికలు వీళ్ళు రాజీనామా చేసిపోయే అవకాశం వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వీళ్ళకు ధైర్యం లేదు మొదలుగా. ఎందుకంటే ధైర్యం ఉంటే వీళ్ళని రాజీనామా చేయమను, వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయమను. ఇంకొకటి ఏంటంటే కడియం శ్రీఆర్ గారు మాట్లాడుతూ, మరి కడియం శ్రీఆర్ని కూడా ఒక మిత్రుడు అడిగితే ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు ఎవరికి పుట్టిర్రు, మీ నాన్నకే పుట్టిన అంటే నేను ఎవరికి పుట్టాలో వాళ్ళకే పుట్టిన అంటే ఎట్లుంటుందండి? అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలని చెప్తున్నా. కడియం శ్రీఆర్ గారు కూడా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయన రాజకీయ పరిణితి ఉంటే, ఆయన చదువుకున్నోడైతే జ్ఞానవంతుడైతే వెంటనే రాజీనామా చేసి గన్పూర్లో ఎలక్షన్స్ పోవాలి. అంతే తప్ప కానీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు, చిన్న పొరగాడు మాట్లాడితే నీ రాజకీయం ఏంది, నీ కథ ఏంది, మొత్తం దిగజారిపోయినావు, శూన్యం. వాస్తవం చెప్పాలంటే ఒకవేళ గన్పూర్లో ఎలక్షన్ పోతే ఓటు హక్కుతోని ఏదైతే ప్రజలు నిన్ను నేలమట్టం చేయడానికి రెడీగా ఉన్నారో అక్కడ, అందుకే భయపడుతున్నావు కాబట్టి నిన్ను అడిగితే సూటిగా సమానం చెప్తలేవు. ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉండాలి కాబట్టి ఏమంటే మాటలు. రామూర్తి గారు, ఇప్పుడు అంటే 10 మంది 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు వచ్చారు. ఈ అంటే వాళ్ళు ఏమంటారు దానికి సంబంధించి ఇక్కడే లుకలుకలు ఉన్నాయి. అంటే బయటికి వెళ్ళారు, మరి లోపలికి వచ్చారు, వీళ్ళు ఇక్కడ యూనిటీగా లేరు అని ప్రజల్లో ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి. మీ ఆన్సర్ ఏంటంటే? నేను ఒకటి ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తా. ఈ రోజు స్టార్ట్ అయినాయి కాదు. ఆయారాం గయారాం అని ఒక సంస్కృతి ఉండే, నానుడు ఎక్కంచెలు పుట్టిందంటే, ఏదైతే హర్యానాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉండే, ఒకటే రోజు 2 పార్టీలు మారిండు. ఆయన పేరు గయారాం. ఎందుకంటే ఆయనను చూసి ఏదైతే ఒక 2వ రోజు మారింది కాబట్టి ఆయన పేరు మీద ఆయారాం గయారాం సంస్కృతి వచ్చింది. ఇంకోటి దాని తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో 60 ఎండింగ్ 70 స్టార్టింగ్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటుకు సంబంధించి అయితే అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగితే 4000 మంది ఎలక్ట్ అయితే అందులో 2000 మంది పార్టీ మారడం వల్ల ఏదైతే రాజీవ్ గాంధీ తలబట్టుకొని ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపులు ఆగాలని ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఆగిందా? ఆగలేదు. 1000 మంది కాంగ్రెస్ సంబంధించి ఇప్పటి వరకు మారిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ 300 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీలు మార్చిళ్ళు. ఏదైతే ఓపెన్గా చెప్తున్నా, పార్టీ ఫిరాయింపులకు ఏదైతే ఫాదర్ ఎవరైనా ఉంటే వాస్తవంగా ఓపెన్గా చెప్పుకుంటే కాంగ్రెస్, దానికి పుట్టిన కొడుకే ఉన్నట్టే అది వాస్తవంగా బీజేపీ పార్టీ. అంతే తప్ప కానీ మేము చేసింది కూడా ఓపెన్గా చెప్తా. ఎందుకంటే లాస్ట్ ఏదైతే మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత మా చేతిలో పెట్టిన తర్వాత ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కూడా చూసుకోవచ్చు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక దుర్మార్గుడు, ఒక చంద్రబాబు చెప్పుల దగ్గర ఉండే కుక్క ఏదైతే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి 50 లక్షలు పట్టుకొని వచ్చి రెడ్ హ్యాండ్గా దొరికిండు. దాని తర్వాత కాపాడుకోనికి వాస్తవంగా యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఏదైతే 2/3 మేమైతే టీడీపీకి సంబంధించిన మా దాంట్లో చేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో 18లో కూడా వచ్చిన ఎలక్షన్స్లో 88 సీట్లతో భారీ మెజార్టీ వచ్చింది. 1 సైడ్ వచ్చింది కాబట్టి అక్కడ ఉండి ఏం చేస్తామనే ఆలోచన లేకుండా మొత్తం కంప్లీట్గా మా దగ్గరకు వచ్చి చేరీలు తప్ప మేము పోయి వాళ్ళని చేర్చుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరేమన్నారు, మీ సిద్ధాంతం ఏంది? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏదైతే చేతిలో
రాజ్యాంగం పట్టుకొని మేము యాంటీ డిఫెక్షన్ లా మా నాన్న సృష్టించిండు, మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం కథా కార్ఖానా అని చెప్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏం చెప్తాడు? ఆ గోడ మీద వాడిన పిట్ట ఈ గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతా అంటాడు. అదేవిధంగా ఊర్లలోకి పోతే పార్టీ మారంలో వస్తే రాళ్లతో కొట్టి చంప అంటాడు. ఎంతమంది చంపారు మీరు? 10 మందిలో అందరు బతికే ఉన్నారు కదా బ్రహ్మాండంగా. కొట్టి చంప అని చెప్తున్నాం క్లియర్గా. మీకు నిజంగా మీరు మాట మీద నిలబట్టేవాళ్ళు అయితే, మీ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ అయితే, మీరు చెప్తున్నా మీ వాస్తవంగా మీ మూతి మీద మొలిచింది నిజంగా మీసమే అయితే చేయండి, కొట్టండి, తన్నండి, వాళ్ళని గుద్దండి. ఎవడొద్దంటాను? ఎవడన్నా అడ్డపడ్డా? ఓకే, రామ్మూర్తి గారు, ఇప్పుడు బకాయి కార్డు, బాకీ కార్డు అంటూ కూడా హరీష్ రావు గారు ఒక బయటికి తీసుకురావడం జరిగింది. సో బకాయి కార్డు గురించి ఏమంటారు? అది మీకు అస్త్రంగా మారిందంటారా? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిల్లండి. వాస్తవంగా ఏ విధంగా అంటే మేము 1 ఇస్తా అంటే 2, 2 ఇస్తా అంటే 3, ఈ విధంగా హామీలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను గొర్రెల్లాగా చేసిండు. ఓకే, వాస్తవంగా ఏంటంటే నమ్మి మోసపోయారు. ఆనాటి రోజులు మళ్ళదేతారంటే వాస్తవంగా వీళ్ళు ఏమనుకున్నారంటే కొత్త రోజులు అనుకున్నారు, కానీ పాత కాలం తీసుకుపోతారు అనుకోలేదు. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉన్నదండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి అన్ని డిపోలకు పోదాం. ఒలెక్టా కంపెనీ, అదేవిధంగా ఏదైతే జై మారుతి కంపెనీ, జేబిఎం కంపెనీ, ఈ 2 సంబంధించిన కంపెనీ బస్సులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ఈ ప్రైవేట్ బస్సులు ఎంటర్ అయినాయి. ఆర్టీసీ ఎన్ని ఉన్నాయి అనుకుంటారు మీరు? 2-3 ఉన్నాయి. మొత్తం తీసుకుపోయి ప్రైవేట్కు దోషి పెడుతున్నాడు. రోజుకు 10 కోట్లు ఫ్రీ బస్సుకు కట్టాలి. 5,000 కోట్లు పెండింగ్ అయి ఉన్నది. ఆర్టీసీ కథం క్లోజ్. ఎందుకంటే దాని గుదిబండలాగా వీళ్ళు ప్రభుత్వం దిగిపోయే వరకు వాస్తవం చెప్పాలంటే 20-30 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతాడు. ఆ బకాయిలు పూడ్చడానికి కూడా వాస్తవంగా ఇప్పుడే ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు అమ్మడం మొదలుపెట్టిండు. అది కూడా కంప్లీట్గా లీజ్ 30, 40, 50 సంవత్సరాలు. మళ్ళీ వాటిని వరదీయండి. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ వాటిని లాక్కోవాలనుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ కోర్టుకు పోతారు. వీళ్ళకి సంబంధించిన అనుచరులకి ఇస్తున్నారు. అదేవిధంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే ఏదైతే దానికి సంబంధించి ఆర్టీసీ సంబంధించి కూడా ఒకటి మనకు పార్సిల్ సంస్థ ఉంటుంది. దాన్ని కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి లేదండి ఏదైతే ఆర్టీసీని కాపాడడానికి ఒక పార్సిల్ సంస్థను పెట్టినా, పార్సిల్ని కూడా ఏదైతే వీళ్ళు కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులకు, రేవంత్ రెడ్డి అనుచరులకు, ఏదైతే వాళ్ళ బ్రదర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయం కూడా చెప్తాయి. ఎందుకంటే మొత్తం ఒక అమెరికాకు పోయి 35,000 కోట్లు మొత్తం కంప్లీట్ అయింది అంటాడు. ఈడికి వచ్చి మళ్ళీ 18,000 కోట్లు అంటారు. మళ్ళీ అసెంబ్లీలో వేరే ఆర్థిక శాఖ మంత్రి అంటారు 22,000 కోట్లు అంటారు. వీళ్ళకి పొంతం లేదండి. ఇంకోటి ఏంటంటే క్లియర్గా తనఖా పెట్టిన రుణాలను రుణమాఫీ అడ్డం పెట్టుకొని ముక్కు విండి దాదాపు 12,000 కోట్లు వసూలు చేసిళ్ళు. లెక్కతో పాటు చెప్తున్నా, 12,000 కోట్లు వసూలు చేసి వాళ్ళ పైసలే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం అంటే ఏంటిదండి ఇది? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళకు, తనఖా పెట్టిన రుణాలకు మార్టిగేజ్ లోన్స్ అంటారు. ఆ లోన్స్కు కట్టిన తర్వాత కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మనుషులను బఫూన్లు చేసి, అదేవిధంగా ఫ్రీ పవర్ సంబంధించి కూడా దాదాపు 20,000 కోట్ల దాకా పెండింగ్ ఉందండి. ఎందుకంటే ఏదైతే పవర్ డిస్కామ్లో కూడా పెండింగ్ ఉన్నారు. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ అంటే ఎవరికి వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. మీరు కడుతున్నా, నేను కడుతున్నా, బ్రదర్ కడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు. అంతే తప్ప ప్రజలను నమ్మించి మోసం చేసిండు. అంతే తప్ప విద్యార్థులను చూడండి, వాళ్ళు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క నోటిఫికేషన్ లేదు. తీవ్రమైన అన్యాయం. వాళ్ళు అడిగితే ఏదైతే గ్రంథాలయాన్ని చదువుకుంటున్నాం కూడా తీసుకొచ్చి గలబట్టి బయటకు ఇచ్చి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు. విద్యార్థులను మోసం చేస్తేవి, వృద్ధులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి, బతుకమ్మ చీరలు లాంటివి బతుకు లేకుండా చేస్తేవి. అదేవిధంగా ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని చీరలు లాగి కొడుతుంది. అదేవిధంగా బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు 1 పోలీసు విధానం గురించి అడిగితే వాళ్ళను కూడా ఎక్కడ పడితే వాళ్ళని తాకి, ఎక్కడ పడితే చేతి గుర్తు అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడమా? నేనేమంటున్నా, వాళ్ళని కూడా అవమానకరంగా మీరు ఎవరిని పెళ్లి చేసుకోమన్నారు? బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు మీరు బెటాలియన్ పోలీసులను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అధికారులు మాట్లాడే పరిస్థితి తీసుకొస్తారు. అదేవిధంగా మ్యాక్సికి బిఎన్ కంపెనీ తీసుకురానికి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే లగచర్లలో ఏదైతే మొత్తం కాళ్ళు పెట్టి బూట్లతోని వాళ్ళ ఏదైతే ఛాతీల మీద కాళ్ళేసి మహిళలు దొక్కుతిరి. అదేవిధంగా రౌడీ గుండాలను ఏదైతే రేవంత్ రెడ్డి కిరాయి రౌడీలను తీసుకొచ్చి వాళ్ళని కొడుతిరి. అదేవిధంగా పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారండి? పోలీసులు ఇప్పటికైనా చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా అది మాట్లాడితే ఇది మాట్లాడితే మొత్తం వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, మేము కథ కార్ఖానా అని చెప్తున్నారు. పోలీసులకు సూటిగా చెప్తున్నా, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రేవంత్ రెడ్డి బ్రదర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? తెలియదా? కొండారెడ్డిపల్లి అంటే కొండారెడ్డిపల్లిలో, ఒక నిమిషం ఆగండి, కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నేను రేవంత్ రెడ్డి బ్రదర్సు అదేవిధంగా రేవంత్ రెడ్డి చేయబట్టే వాళ్ళ చేస్తున్న అన్యాయము నాకు అంతా ఇంత కాదు, నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నేను బతకలేని పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు చేయవలసి సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ నోట్ రాజు చచ్చిపోయాడు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇంత పక్షపాతం ఎందుకు పోలీసు వాళ్ళకు? వెంటనే అరెస్ట్ చేయాలి కదా. ఒకరికి న్యాయం ఒకరికి న్యాయమా? అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రాలు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు మాట్లాడచ్చా? మంత్రాలు చేస్తున్నారు ఆరోపణ చేస్తే అరెస్ట్ చేయద్దా? ఓకే, ఇలాంటి విషయాలు ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలన మీద
దృష్టి పెట్టాలి. ప్రజలకు నువ్వు ఏమి హామీలు ఇచ్చినా వాటి మీద దృష్టి పెట్టాలి. పగ, ప్రతీకారం, నిన్నదంతా గుద్దుతా, పేగుల మెడలు వేసుకుంటా గిదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. మేము అట్లా మాట్లాడలేదండి. మీరు చూడండి, గౌరవ కేసీఆర్ ఎంత గౌరవంగా మాట్లాడి చూడండి. మీరు చాలా ఉద్యమం టైంలో మేము ఎప్పుడు మాట్లాడను, ప్రజలను కూడా, ఆంధ్ర ప్రజలను కూడా మేము ఏ విధంగా మాట్లాడి నాకు కూడా తెలుసు అండి. నేను కూడా ఉద్యమం నుంచి వచ్చినాను. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఇప్పుడు ఏదైతే ప్రాంతాలకు విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాను. 9.5 ఏళ్ళు చూడండి, ఎవరికన్నా ఇబ్బంది అయిందా? ఆఖరికి ఇక్కడ కరోనా వచ్చినా కూడా ఇతర ప్రాంతాల వాళ్లకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా బస్ కిరాయిలు, అదేవిధంగా ట్రైన్ కిరాయిలు ఇచ్చి వాళ్ళ స్వగృహాలకు పంపిన గొప్ప మనసు మాదండి. అంత సస్యశ్యామలంగా ఉండాలి. హైదరాబాద్ ఒక గొడవ అయిందా? శాంతి భద్రత విషయం చూసుకోండి. కమాండ్ కంట్రోల్ ఎందుకు కట్టినామండి? షీ టీమ్స్ ఎందుకు తీసుకొచ్చినామండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక ఓన్లీ తెలంగాణ ప్రజలే ఉండరు కదా అండి, మిగతా ప్రజలు ఉంటారు కదా. రైట్. రామ్మూర్తి గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేశారు అంటూ కూడా కాంగ్రెస్ అప్పుడప్పుడు చెప్తోంది. ఏది కరెక్ట్ అంటారు? మొన్న పార్లమెంట్లో వాస్తవంగా క్లియర్గా అడిగిల్లు 3.5 కోట్లు, అదే 3,50,000 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది. ఇంకెందుకండి? ఇప్పుడు నువ్వెంత? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వే చెప్తివి, వరంగల్ సభలో చెప్తివి, పాత్రికేయ మిత్రుల రాసుకోండి అని చెప్తివి. నెలకు 18,500 కోట్లు వస్తుందని 22 నెలలు దాదాపు 4,20,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. అదేవిధంగా నువ్వు తీసుకొచ్చిన ఏదైతే 2,60,000 కోట్లు, ఇవి రెండు కలిపితేనే 6 లక్షల కోట్లు చిల్లర, 6 లక్షల చిల్లర కోట్లు. ఏం చేసినావు? నేను అంటున్నా జీతాలు, అదేవిధంగా ఇతర సంక్షేమం, నువ్వు కథ కార్ఖానా, మేము తీసుకొచ్చిన ఏదైతే అప్పులకు వడ్డీ 22,408 రూపాయలు అది కట్టినావు. వావి మొత్తం తీసేద్దాం, 2 లక్షల కోట్లు తీసేద్దాం, ఇంకా 4 లక్షల కోట్లు ఉండాలి కదా. 4 లక్షల కోట్లతో నేను చేయొచ్చండి, 4 కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టొచ్చండి. ఏమంటారు చూసినావా? తెలియకలోనికి రాజ్యం ఇస్తే వాస్తవంగా మంచి పరిపాలిస్తాడు. కుక్కని తీసుకపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లుంటుందండి? ఇప్పుడు 4 లక్షల కోట్లే అండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కంప్లీట్గా మొత్తం చూద్దాం లెక్కలు. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి, ఏదైతే 6 లక్షల కోట్లకు సంబంధించి నువ్వు తీసుకొచ్చిన అప్పులు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఆదాయం, ఈ 22 నెలలుగా వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి ఏదైతే అసెంబ్లీలో పెట్టు. ఏమేమి ఖర్చు పెట్టినావో చెప్పు. మొత్తం పందికొక్కులు మేసినట్టు మేస్తున్నారు. అదేవిధంగా సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేస్తారా అండి? ఒక ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ భార్య డైరెక్టు నేను బిల్లు ఇప్పిస్తా, డబ్బులు తీసుకురా అని ఆమె మాట్లాడుతుంది. అదేవిధంగా ఒక మంత్రికి డైరెక్ట్, నేను కాదుగా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, ఒక నిమిషం ఆగండి, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, ఒకటే నిమిషం అండి, చెప్పండి. ఏ పార్టీ అయినా, మీ పార్టీ అయినా లేదండి, మా ప్రభుత్వంలో నేను చెప్తాను, ఏ ప్రభుత్వం అయినా చెప్పండి, ఏ ప్రభుత్వం అటువంటి ఆరోపణలు రావడం సాధారణ లేదండి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సచివాలయంలో కాంట్రాక్టర్లు వదిలిపెట్టిలా, ఓపెన్ గా కాంట్రాక్టులు ధర్నాలు చేస్తారు, కాంట్రాక్టులు పోయి ఆడ. అంతేందుకండి, ఒక మంత్రికి 30% అని సొంత ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్యే పేరు పెట్టిండి. ఇంకెందుకండి సూసైడ్ చేసుకుని చచ్చిపోక? ఇంకా అంత దౌర్భాగ్యం ఏముంటుందండి? సొంత పార్టీ ఎమ్మెల్యే ఇక 30% కాడ వస్తానని డైరెక్ట్ మాట్లాడతాడు ఆయన. అలాంటి పరిస్థితి అప్పట్లో మరి మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైద్య శాఖ మంత్రిని కూడా ఆరోపణల మీద మీరు సస్పెండ్ చేయలేదా? ఆరోపణలు కాదండి, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ జరిగిన పరిస్థితులు వేరు. ఎందుకంటే అక్కడ దళితుని తీసి ఇంకో దళితున్నే పెట్టాం, అంతే తప్ప కానీ వేరే వాళ్ళు నవలం పెట్టలేదు. మీరు గమనించుకోండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఒక అంచనా వేసి రాజన్న ఏదైతే మళ్ళీ రాజన్న కూడా గౌరవించినాం. ఎందుకంటే రాజన్న కూడా ఇప్పుడు కూడా స్టిల్ మా పార్టీలో ఉన్నాడు. గౌరవ కేసీఆర్ కంటే అత్యంత ఇష్టం. ఇప్పుడు ఆ గన్పూర్ టికెట్ కూడా ఆయనకే ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడ చిన్నపరచలేదు. కొన్ని కారణాల వల్ల ఆయన తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒక దళితుని తీసి దళితున్న పెట్టాను తప్ప ఇంకో వేరే తీసుకొచ్చి పెట్టలేదు కదా అండి. ఓకే, రైట్. అంటే ఇంకోటి కేసీఆర్ కూడా నేను ఏదో ఢిల్లీలో ఉన్నా, నన్ను తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి నన్ను చూసిన ఎక్స్పీరియన్స్ చూసాను కూడా మాట్లాడండి. మొన్న నేను ఢిల్లీకి పంపింది కూడా అండి. రైట్. మరి ఇప్పుడు ఢిల్లీ పంపింది ఎవరండి? ఓకే, ఢిల్లీ పంపింది ఎవరు? ఈయన చంద్రబాబు పంపిండా లేకపోతే ఇంకోరన్నా పంపిలా? గౌరవ కేసీఆర్ కదా ఎంపీ చేసింది, ఎవరు చేసిల్లండి? రైట్. మరి బీఆర్ఎస్ తోటి అప్పట్లో అదే టీఆర్ఎస్ తోటి టీఆర్ఎస్గా ఉన్న అదే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి మీతో అలైబలైగా తిరిగిన ఓవైసీ గారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ చక్కగా పనిచేయట్లేదు, మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఎలా ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో. ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండడన్న దానికి వాస్తవంగా ఓవైసీ కథనం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో కూడా ఆయన ఎంత ఫేవర్గా మాట్లాడో మనం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న దమనకాండ మీద వాళ్ళ బ్రదర్ ఏ విధంగా మాట్లాడినది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత గత 22 నెలల నుంచి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, ఈ మొత్తం ట్రాక్ తప్పి మీరు పోతున్నారు. అంతే తప్ప కానీ వాస్తవంగా కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదు. అంతే విధంగా ఇంకోటి ఏంటంటే మేము తీసుకొచ్చిన కార్పొరేషన్ ఆర్ఈసీ కార్పొరేషన్ కూడా దాని మీద విజిలెన్స్ కమిషన్ వేసింది. విజిలెన్స్ కమిషన్ వేసి ప్రతి పైసాను కూడా వాళ్ళు
ఎక్కడికి పోయింది ఏందన్నది కూడా కంప్లీట్గా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. అదేవిధంగా ప్రతి పైసా వీళ్ళు కాళేశ్వరం ఉన్న ఆబ్జెక్ట్ మీద ఖర్చు పెట్టాలని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓపెన్గా మాట్లాడుకుంటే ఒకవేళ అవినీతి జరిగితే ఎవరు ఇవ్వాలండి? ఓపెన్గా మాట్లాడు ఎల్ఎన్టీ కంపెనీ అని ఇవ్వాలి, లేకపోతే ఏదైతే మెగా కంపెనీ అని ఇవ్వాలి. మెగా కంపెనీ కానీ ఎల్ఎన్టీ కంపెనీ కానీ లంచాలు ఇచ్చే కంపెనీలు కావండి. అదేవిధంగా 1,00,00,000 కోట్లు అంటే తీసుకొచ్చిందే 94,000 కోట్లు. అదేవిధంగా ఖర్చు పెట్టింది 80,000 కోట్లు. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది 4,600 కోట్లలో 2 పిల్లలు మాత్రమే కుంగిపోయినాయి. వాటిని రిపేర్ చేస్తే బాగా పనిచేస్తుందని ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది 7th బ్లాక్ పూర్తిగా నిర్మించుకోవచ్చు అని. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంకోటి చెప్పింది కాఫర్ డ్యామ్ కూడా నిర్మించుకోవచ్చు, దాన్ని యథావిధిగా నడుపుకోని కూడా చెప్పింది. కానీ రాజకీయంగా కాళేశ్వరాన్ని యూజ్ చేసుకున్నారు, స్టిల్ కూడా రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు. రైట్. అదే మెగా కంపెనీ మరి ఆ పోలవరంలో కూడా మనకు అవినీతికి పాల్పడింది అంటూ కూడా అప్పట్లో మరి వార్తలు విన్నాం. ఇంకో విషయం చెప్తా, ఎందుకంటే పోలవరం విషయం తీసి కాబట్టి పోలవరం పొలసాల కొట్టుకుపోయిందండి. అది కట్టిన వాళ్ళు ఎవరండి? దానికి హెడ్ ఎవరండి? చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు చంద్రశేఖర్ అయ్యరే డ్యామ్ సేఫ్టీ అథారిటీగా అయితే మేడిగడ్డ గుంగిపోతే మళ్ళీ ఆడికొచ్చి రిపోర్ట్ ఆయన ఇస్తాడు. ఆయన కట్టింది గుంగిపోతుంది, మళ్ళీ ఆయన వచ్చి రిపోర్ట్ ఇస్తాడు. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడైనా లేదండి. నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు పోలవరం పొలసాల కొట్టుకపోయినా దాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారు, మళ్ళీ ఖర్చు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజల అవసరాల కోసం వాస్తవంగా వీటి మీద కూడా పైసలు పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ వాస్తవంగా ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కడతా అని చెప్పారు, దాన్ని భరిస్తా అని చెప్పారు. కానీ వాళ్ళకి ఎందుకంటే ఎల్ఎన్టీ ఎంబడే పడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే మెట్రో మీద కూడా వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ద్వారా మెట్రో నష్టపోద్దని ఒక ఆడిట్ అధికారి అంటే ఆయన ఎంబడిపడి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే పాపం ఆయన ముంబై వారిపోయాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ మీద ఏ విధంగా కక్షపూరితంగా డబ్బులు వసూలు చేస్తున్నారండి, అంతే తప్ప కానీ ఈ తెలంగాణ ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి. డబ్బుల కోసం చెప్తున్నా ఈ 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడికి వచ్చి హైడ్రా విషయం కూడా చెప్తున్నా, చాలా సార్లు డీకోడ్ చేసిన. మళ్ళీ ఇక్కడ కూడా కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడిందని బయట వినిపిస్తున్న మాట. బాగుపడ్డారండి. ఇప్పుడు హరీష్ రావు గారు పాపం కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు. అదే విధంగా కేసీఆర్ గారు తన ఇక్కడ అయితే ఓఆర్ఆర్కున్న భూమిని తీసుకుపోయి అక్కడ అమ్ముకొని అక్కడ కొనుక్కున్నాడు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని ఆయన ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఇప్పుడు అంటారండి ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాధించిన గొప్పతనం కంటే ఇంకా పెద్ద గొప్పతనం అవసరం లేదు. అపరచాణికుడు అని చెప్పేసి కేసీఆర్ గారికి పేరు. మరి మౌనంగా ఎందుకున్నారంటారు? ఆయన మౌనంగా ఉంటేనే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రళయాలు వస్తాయండి. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నాడంటే ఒక పెద్ద ప్రళయం పొంచి ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ బావు కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం కేసీఆర్ గారు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చేయడానికి మౌనంగా ఉంటారా? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా, ఎట్ ప్రజెంట్ మీ ఛానల్లో చెప్తున్నా, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు సార్. అంత గొప్పోడు సార్. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేమి ఎక్కడెక్కడైతే మిగిలిపోయినాయో, ఎక్కడెక్కడైతే మేము చేయాలనుకున్నామో ఆ విషయాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తెలంగాణ ప్రజల మనలను మళ్ళీ పొందాలన్న ఆలోచనతోనే ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. రైట్. రామూర్తి గారు, అంటే మీరు చెప్తున్న విషయం బాగానే ఉంది, ఆయన ఆలోచనలో ఉన్నారు బాగానే ఉంది, ఒక దగ్గర ఫామ్ హౌస్లోనో ఉన్నారు బాగానే ఉంది. కానీ అప్పుడప్పుడు ప్రజలు సమస్యలు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, బయటికి రావాలి, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడాలి. మరి ఆ పనులు చేయకుండా మౌనాన్ని ఎందుకని ఆయన లేదండి. ఎప్పుడైనా అసెంబ్లీ అయితే BRSLP మీటింగ్ గౌరవ కేసీఆర్ అధ్యక్షతన నడుస్తున్నది. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కుట్రలను ఎదుర్కోవాలి, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కానీ, అదేవిధంగా తెలంగాణ సమాజానికి వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో కానీ నిలదీయడానికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు అంటే ఒక గౌరవ కేసీఆర్ గారు మాట్లాడితేనే కాదు, మేము మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, మా పార్టీలో ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడతారు తప్ప ఇంకా వేరే కాదండి. కేసీఆర్ గారు డైరెక్షన్లోనే మొత్తం మా పార్టీ నడుస్తున్నది తప్ప ఇక్కడ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు ప్రజలను ఏ విధంగా చూసుకున్నారో, ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే చేస్తారు. ఏ ఆధార్యపడవలసిన అవసరం లేదు. గౌరవ కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తారు. రైట్. ఇప్పుడు ఆ ప్రశ్నకి మరి ఒక కనెక్షన్ చేస్తూ కనెక్టెడ్ క్వశ్చన్ ఇస్తున్నాను. చెప్పండి. మరి కేసీఆర్ గారు ఒకవేళ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళందరినీ కలిపి ఉంచడంలో కొంత అసమర్థతగా వ్యవహరించారు కాబట్టి ఆయన ప్రభుత్వం కూలిపోయింది గతంలో అంటూ కూడా బయట వినిపిస్తోంది. ఏమంటారు? లేదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మనుషులైనా ఎవరైనా కూడా ఆశావాహులు. 1 ఇస్తా, 2 ఇస్తా, 2 ఇస్తే 3 ఇస్తా అంటే ఎవరైనా కూడా ఆశపడతారు. ఆశపడి వాస్తవంగా ఇప్పుడు మహిళ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ₹1,00,000 మేము ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, తులం బంగారం ఇస్తా అన్నారు, అదేవిధంగా 2,500 ఇస్తా అన్నారు, అదేవిధంగా 4,000 పింఛన్ ఇస్తా అన్నారు.
ఇప్పుడు ఏదైతే దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే వాళ్ళు 12 లక్షలు ఇస్తా అన్నారు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు 22 లక్షలు ఏమో ఇస్తా అన్నారు. అదేవిధంగా ఓపెన్గా మాట్లాడుకుంటే వాళ్ళు ఇంతవరకు ఒక పైసా ఇచ్చింది లేదండి. ఓవర్సీస్కి సంబంధించి మేము 7,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టినాం. చాలా మందిని ఫారెన్ పంపినాం, 7,000 చిల్లర మందిని మేము ఫారెన్ పంపినాం. బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఒక ఫారెన్ విద్యను ఆఖరికి అదేవిధంగా వాళ్ళకి 50,000 వీసా ఖర్చులు ఇచ్చి పంపిన గొప్ప గుణం అయితే గౌరవ కేసీఆర్ గారు. ఈ విధంగా కులవృత్తులను కూడా ప్రోత్సహిస్తూ గొర్రెలు అదేవిధంగా అయితే చేప పిల్లలు ముదిరాజులకు అదేవిధంగా బీసీలకు సంబంధించి సంక్షేమాన్ని అక్కడ కూడా అంటే ఆ విషయంలో కూడా గొర్రె పిల్లలు బర్రె పిల్లలు వీటిని ఇవ్వడంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు, కొన్ని కామెంట్లు ఎదుర్కొన్నారు కదా. నేనేమంటున్నా గొర్రె పిల్లలు బర్రె పిల్లలు కాదు కావాల్సింది, ఐఏఎస్లు కావాలి లేకపోతే ఎమ్మెల్యేలు కావాలి మాకంటూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా అడిగిన పరిస్థితి. నేను బీసీ ఎస్సీలను ఏదైతే మా మీద పురిగొల్పిల్లు వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే మేము సరి సమానంగా చూసినాం. కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే చదువుకున్న వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినాం. మేము ఇచ్చినాము. ఇప్పుడు 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా? ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? మీరు కూడా పరిపాలన ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, ఇస్తున్నారా? ఇచ్చిన వాళ్ళని మట్టు అంటున్నట్లండి. ఇప్పుడు వాస్తవంగా మీకు గొర్రెలు ఇచ్చినాం, గొర్రెల స్కామ్ అంటే గొర్రెలం కాబట్టి కుక్కలను కూడా ఇస్తలేవు గాను, గొర్రెలం కాబట్టి కుక్కలను కూడా ఇస్తలేవు, మాట్లాడే అర్హత లేదు. అంటే గొర్రెలు అయితే స్కామ్ చేయొచ్చా అండి? స్కామ్ అని కాదండి. ఇప్పుడు ఒక యూనిట్ తీసుకుంటారు, యూనిట్ ఇస్తే ఏదైతే గొల్ల కురుమాలకు డైరెక్ట్గా పోయినాయి, ఆ సంబంధించిన వ్యక్తికి 100% పోయినాయి. వాళ్ళు అమ్ముకున్నారా లేకపోతే సాదుకున్నారా ఏం చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది, అంతే తప్ప అన్యాయం జరగలేదండి. ఏ కుటుంబం అయినా వచ్చి నాకు సంబంధించిన యూనిట్ అమ్ముకున్నాడు ఎక్కడ కేసు పెట్టిల్లా? వీళ్ళు అవినీతి జరిగింది, ఆడగొన్నారు ఈడగొన్నారు ఇలాంటి అవినీతి ఆరోపణలు తప్ప వాస్తవం చెప్పాలంటే మళ్ళీ కూడా చెప్తున్నా, మా మీద వచ్చిన ఆరోపణలు వాస్తవంగా చెప్తున్నా అభివృద్ధి చేసిన ఆరోపణలు, డైరెక్ట్ ఆరోపణలు కాదు. వీళ్ళ మీద డైరెక్ట్ సచివాలయంలో అవినీతి జరుగుతున్నది. అదేవిధంగా పొంగులేటికి సంబంధించిన వాళ్ళ కొడుకు హర్షారెడ్డి డైరెక్ట్ వాచ్ల దొంగతనంలో దొరికిపోయాడు. ఎందుకంటే 7 కోట్లు ఏదైతే ఫారెన్ సంబంధించి ముబ్బిన్ దగ్గర కొనుక్కుంటూ ఇలాంటి డైరెక్ట్. అదేవిధంగా ఈడీ డైరెక్ట్ వాళ్ళ ఇంటి మీద 2-3 రోజులు పైసలు లెక్క పెట్టింది. దాదాపు ఎన్ని ఫేకుడ్ కంపెనీలు వెళ్ళినాయో వాళ్ళు మరి బ్లాక్మెయిల్ చేసిలో ఏం చేసిలో పైసలు ఇచ్చిండో బీజేపీకి నాకు తెలియదు. ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది, వాళ్ళు కాపాడుతున్నారు, అంతే తప్ప ఏం లేదు. రామూర్తి గారు, మరి ఒక సెన్సిటివ్ క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న సమస్యలు కానీ పార్టీ నేతల అసమర్థతను కానీ కేసీఆర్ గారు కట్టడి చేయలేకపోయారు కాబట్టే మరి అపజయాన్ని ఆయన చవి చూశారు అంటూ బయట వినిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం అండి. ఎవ్వరు కూడా ఎప్పుడు శాశ్వతంగా గెలవడానికి రాలేదు. తెలిసి ఏదో ఒక రోజు ఓడిపోతాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. పార్టీ శాశ్వతం, వ్యక్తులు మారుతారు కావచ్చు, ముఖ్యమంత్రులు మారుతారు కావచ్చు, అంతే తప్ప కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ నేల మీద తెలంగాణ నేల మీద ఉన్నన్ని రోజులు భూమి మీద ఈ తెలంగాణ బతుకున్న రోజులు బతుకుంటుంది, అంతే తప్ప దీన్ని ఎవరు చంపలేరు. చంపాలనుకుంటే వాళ్ళే జీవ సమాధి అవుతారు తప్ప. అంటే మన కళ్ళతోటే మన అనుభవంలోనే మన సమకాలీన టైంలోనే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారడానికి చూసాం కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోలా మారదని ఎట్లా హామీ? నేనేమంటున్నా అంటే మరి ప్రత్యేకంగా చెప్పిన, ఎందుకంటే టీఆర్ఎస్ ఎందుకు పుట్టింది బీఆర్ఎస్ ఎందుకు పుట్టింది చెప్పిన. ఎందుకంటే దేశంలో జరుగుతున్న అన్యాయం చూసి మేము కూడా, ఎందుకంటే చాలా విషయాలు చూసుకున్నాం. పివి నరసింహరావుకి ఏ విధంగా అన్యాయం చేసింది, పివి నరసింహరావుని అయితే ఘోరంగా అవమానించింది. ఎందుకంటే ఒక బహుభాష కోవిదుడు, అదేవిధంగా ఒక తెలివికల్ల వ్యక్తి, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిని సోనియా గాంధీకి భయపడి ఏదైతే హైదరాబాదు, నేను అయితే వాస్తవంగా నేను కూడా చూసిన ఆ రోజు నేను కూడా వెళ్ళిన. ఎందుకంటే ఆయన పార్థివ దేహాన్ని చూడాలని నాకు కూడా ఆశ ఉండే. ఎందుకంటే ఆయన చదువుకున్న గౌడ్ జూనియర్ కాలేజ్లో నేను చదువుకున్నాను. ఎందుకంటే ఆయన మా వరంగల్ సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఆయన చూద్దాం అనిపోయినా. 20 మంది ఉంటారు 8 గంటలకు కాంగ్రెస్ కురువృద్ధులు 6 అడుగులు వెళ్ళిన ఢిల్లీలో సంపాదించడం. వీళ్ళు ఒక పార్టీ, వీళ్ళు మనుషుల? ఒక మాజీ ప్రధానమంత్రి చనిపోతే ఏ విధంగా చేయాలి? కుక్కలు బిక్క తిట్టా నక్లెస్ రోడ్డు మీద. వీళ్ళు మనుషులు, వీళ్ళు ఒక పార్టీ అండి. దక్షిణ భారతదేశంలో ఒక్కడు ఎదిగినా కూడా ఓర్చలేరు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా కొంత ముందడుగేద్దాం అనుకున్నారు. వాస్తవంగా ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఇవన్నీ కుట్రలకు వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటై గౌరవ కేసీఆర్ గారిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిన కారణం వాస్తవంగా ఈ 2 పార్టీలు ఏకమైనాయి. ఎందుకంటే కేంద్రంలో శత్రువులు, రాష్ట్రానికి వచ్చే వరకు మిత్రుడు, ఈ 2 పార్టీలు. మీ 2 పార్టీల గురించి మరొక ప్రశ్న ఇస్తున్నాం. ఇప్పుడు మరి ఉన్న పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ బలపడిందంటారా లేకపోతే కాంగ్రెస్సే బలపడిందంటారా? ఏం తీసుకుంటారు మీరు? గ్రామాలకు పోతే తెలుస్తుందా అండి? ఎన్నికలు పెడితే 22 నెలలుగా గ్రామాలను గాలికి వదిలి ఏ విధంగా తిరుగుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే చెయ్యి గుర్తు కోటేమంటే చెయ్యి నరుకునే చేస్తారు కాబట్టి జనాలు తప్ప చెయ్యి గుర్తు కొట్టేసే పరిస్థితి లేదు. గ్రామాలకు ఏదైతే సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గప్ప గుద్దే పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాల్లో ఏం చేస్తున్నారండి? ఒక కేంద్రానికి సంబంధించిన ఫండ్స్ రాకుండా చేసిళ్ళు,
ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సంబంధించిన అవిట్ ఫండ్ కూడా రాకుండా చేసి, ఎందుకంటే గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు ఫండ్ రావాలంటే ఖచ్చితంగా ఏదైతే లోకల్ బాడీ ఉండాలి. లోకల్ బాడీ లేకుండా నువ్వు 22 నెలలుగా తాత్సారం చేసుకుంటా ఆ గ్రామాలను అంధకారంలో పెట్టి కనీసం లైట్ పోతే లైట్ ఇష్టం లేడండి. అదేవిధంగా గేట్ వాల్ పోతే వాస్తవం ఇంట్రా వాటర్ సంబంధించి ఫండ్ ఉంటుంది, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఉండాలి. కనీసం గేట్ వాల్ పోతే పైప్ పోతే కనీసం రిపేర్ చేసే వ్యక్తులు లేడు ఇప్పుడు పరిస్థితి. అలాంటి పరిస్థితులు గ్రామాలు వాస్తవంగా ఓపెన్గా చెప్పాలంటే అగమ్య గోచరంగా ఉన్నాయి. రైట్ అండి. ఇక చివరిగా మరి సీతయ్య తన మాట తను వినడు అంటూ కూడా మనం ఒక సినిమా డైలాగ్ చూసాము. అంటే వ్యక్తిగతంగా కాదు, మామూలుగా బయట విన్న మాట మేము అంటున్న మాట. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో గర్వం, అహంకారం ఇవన్నీ కూడా పెరిగిపోయాయి అంటూ బయట వినిపిస్తున్నమాట నిజమేనంటారా? గర్వం ఎక్కడ ఉంటుంది అండి? తెలంగాణ ప్రజల కాళ్ళ దగ్గరికి అభివృద్ధి తీసుకొచ్చిన వాళ్ళం, తెలంగాణ ప్రజల కాళ్ళకాడికి ఉద్యోగాలు తీసుకొచ్చిన వాళ్ళం, తెలంగాణ ప్రజల కాళ్ళకాడికి ఏదైతే నీళ్లను నిధులను ఉద్యోగాలకు తీసుకొచ్చిన వాళ్ళం. 1,60,083 ఉద్యోగాలు డైరెక్ట్ ఇచ్చిపోయినాం. 43,000 ఉద్యోగాలు మిగిలినాయి. ఎందుకంటే కొన్ని ఏదైతే కోర్టు కేసుల వల్ల, నోటిఫికేషన్లు కొంచెం ఏదైతే ఎగ్జామ్ల వల్ల అవి కూడా వాళ్ళు ఇచ్చి మేము ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి. అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా ఒకప్పటికి 153% ఏదైతే 153% ఏదైతే నీటి పారకాన్ని పెంచినాం తెలంగాణ నేల మీద. ఎందుకంటే 2014 నుంచి 24 వరకు ఇలాంటి పరిస్థితి. అదేవిధంగా 1 lakh చిల్లర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3 లక్షల దాకా తీసుకొచ్చి వదిలిపెట్టినాం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మేము తీసుకొచ్చినాం. అది గర్వమా? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చి, అదేవిధంగా ఏదైతే ముదిరాజు బిడ్డలకు ఏదైతే చేపపిల్లలు ఇచ్చి, అదేవిధంగా ఏదైతే నాయి బ్రాహ్మణులకు రజక సోదరులకు ఏదైతే వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఆదుకోవాలనుకోవడం, ఆర్థికంగా వృద్ధి తీసుకురావాలనుకోవడం, అదేవిధంగా ఫారెన్ పోయే పిల్లలకు చదువు కోసం 20 లక్షలు ఇవ్వడం, అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఏ దళితుని కూడా ఒక్క పైసా ఇయ్యని ఏదైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మేము ఒక 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే తోడ్పాటు అందిస్తే ఒకటి చెప్తా వినండి. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు రైతు బంధించి ఏదైతే 24 గంటల కరెంట్ ఇచ్చి, ఒకప్పుడు మన తెలంగాణ 2014 మనకు చేతికి వచ్చినప్పుడు 2700 మెగావాట్ల లోట్లో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల ఆత్మహత్యలు జరగకుండా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన నేను వస్తున్నాను ఆ 2 పాయింట్ల దగ్గరే. ఒకటేమో కరెంట్ గురించి మీరు మాట్లాడారు కదా, ఏంటి తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అంటూ కూడా కాంగ్రెస్ ఒకటి ఆరోపణ చేస్తుంది, ఒకటి చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, ఇప్పుడు వచ్చి ముట్టుకోమనండి, తెలంగాణలో వచ్చి ముట్టుకోమనండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వస్తున్నది. ఎందుకంటే అది వాస్తవంగా గర్వకారణం అదే కదా. స్పోక్స్ పర్సన్ గా రామ్మూర్తి గారు ఆవేదనగా ప్లస్ పడ్డ కష్టాన్ని కూడా, పార్టీ పడ్డ కష్టాన్ని, మీరు పాడుపడ్డ మీ ఇష్టతను కూడా చెప్పిన పరిస్థితి. ఇంత చేసినా సరే మరి ఎందుకు ఓడిపోయారండి మీరు? నేను ఏమంటున్నా అండి, ఓటమి గెలుపుకు నాంది. ఒకటి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఏంటంటే ఒక్కసారి ఓడిపోతే ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఏమనుకున్నారంటే మార్పు అంటే సరే ఒకసారి మార్పుదాం, ఏవైతే కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిన తర్వాత మళ్ళీ తలకాయలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అరే కేసీఆర్ ఉంటే బాగుంటుంది. ట్యాంక్ బండి మీద చూస్తున్నాం. అది గణేష్ నవరాత్రులు కానీ, లేకపోతే దేవి నవరాత్రులు కానీ, ఇంకేదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ డీజేలు ఉన్నా కూడా సారే రావాలి, కేసీఆర్ రావాలన్న పాటలు మారుమోగుతున్నాయి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా చేసిళ్ళు, ప్రజలను కలవలేదు అని బదనాం చేసి, ఎందుకంటే ఎక్కడ కూర్చున్నాడో అక్కడి నుంచే పరిపాలన అందించండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లోనే ఏదైతే కాంగ్రెస్ సంబంధించి యూత్ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లోనే మీకు ప్రజాపాలన కావాలన్నా, ఫామ్ హౌస్ పాలన కావాలంటే ప్రజలు చెప్పుతో కొట్టి చెప్పిళ్ళు. ఎందుకంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, గౌరవ కేసీఆర్ గారు అయితేనే సుభిక్షంగా ఉన్నది తెలంగాణ అని క్లియర్గా చెప్పిళ్ళు. ఇంకేంటే అదే హ్యాండిల్ మాకు సంబంధం లేదు, ఎట్లా వచ్చిందని లేదు వాళ్ళ హ్యాండిలే, అది అఫీషియల్ హ్యాండిల్. నువ్వు దాన్ని నువ్వు ఎంత వెనకేసుకు రావాలనుకున్నా కూడా జరిగింది. ఎందుకంటే అది అఫీషియల్ హ్యాండిల్, అందరు చెక్ చేసిందే, ప్రజలందరికీ తెలుసు. రైట్. ఇక చివరిగా మొట్టమొదటిసారిగా అడిగిన ప్రశ్న మరోసారి చివరిసారి, మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలుద్దామనే ధీమా ఉందంటారా? 100% గ్రామాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే చెప్తున్నాయంటే గత 9.5 ఏళ్ళలో మేము ఏం చేసినామన్నది మాకు తెలుసు. 22 నెలల్లో వీళ్ళు మట్టి కూడా వెతికిపోయారు తెలంగాణ గ్రామాలను గాలికి వదిలేసిళ్ళు. కాబట్టి వీళ్ళను తెలంగాణ గాల్లోనే కలిపేస్తారు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మరి మొత్తంగా మనం చూసినట్లయితే 3 ప్రధాన పార్టీలు కూడా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకున్నాయి. ఇప్పుడు జరగనున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రతిష్టాత్మకంగా గెలిచి చూపించాలి. సో అధికార పార్టీ యొక్క అవినీతి కానీ లేదా పథకాలు అమలు చేయలేదంటూ కూడా చెబుతూ కూడా మరి దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడే గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పు
ఓపుల్ని ఎత్తి చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో అది జరిగింది ఇంత జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితికి మరి ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు, మరి ఏ విధంగా ఓట్లు వేస్తారన్నది కూడా ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా తెలియాల్సిన పరిస్థితి. ఈ విధంగా మూడో పార్టీ బీజేపీ మాకు జనబలం ఉందంటూ కూడా, బీసీల బలం ఉందంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి మనం గమనించాం. సో ఇప్పుడు మరి ఆ బీసీల ఓట్లు కూడా మరి బీజేపీకి బలంగా నిరూపించుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుంది. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మరి 3 పార్టీలకు కీలకంగా మారింది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఏ పార్టీకి మొగ్గు చూపుతారో, ఏ పార్టీకి ఓటరన్న ఓటు వేస్తాడో కూడా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.